అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సుగాలి ప్రీతి కేసును అడ్డు పెట్టుకుని రాజకీయ రచ్చ చేస్తున్నారు. ఈ రాజకీయ రచ్చ ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారు రాయలసీమలో సుమారు 2.5 లక్షల మంది జన సైనికులతో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి పెద్ద ఎత్తున ఆ రోజున్న వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతో అప్పుడు ప్రభుత్వం నుండి రావాల్సిన బెనిఫిట్స్ ఎవరికి రాని విధంగా ఆ రోజు బెనిఫిట్స్ ఇప్పించినందుకు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి పైన కక్ష సాధించారు. కక్ష ఎందుకు సాధించారంటే పవన్ కళ్యాణ్ గారు రాగానే మొదటి సంతకం ఈ కేసు పైన నేను బయటికి తీసుకొస్తానని చెప్పడం అని చిన్న మాటతో ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారు. ఒకటి మీ అందరూ అర్థం చేసుకోవాలి, పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఈ రోజు ఒక శక్తి. ప్రతి గిరిజనులు గుండెల్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని గిరిజనుల గుండెల్లో నుండి దూరం చేయడానికి మీ ఎవరి వల్ల సాధ్యం కాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే 78 సంవత్సరాల స్వాతంత్రం వచ్చి కూడా ఏ నాయకుడు కూడా గిరిజన ప్రాంతంలో రాలేని పరిస్థితి. అలాంటి ప్రాంతంలో గిరిజన ప్రాంతం తిరిగి అడవి బాట అని చెప్పి గిరిజన ప్రాంతంలో సుమారు 1000 కిలోమీటర్ల పైనే రోడ్లు తీసుకొస్తున్నారు. మొదటి సంవత్సరంలోనే రోడ్ల సౌకర్యం తీసుకొచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్న పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు గిరిజనులకి దూరం చేయాలని మీ ఆలోచన ఏదైతే ఉన్నదో మీ బెమ, మీరు చేతనైతే అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడండి, గిరిజన సమస్యల మీద మాట్లాడండి. అంతేగాని దళిత గిరిజనులుగా కొంచెం మంది ప్రెస్ మీట్లు పెట్టి పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే మేము హీరోలు అయిపోతామేమని చెప్పేసి మీరు మాట్లాడడం అనేది సరికాదు. ఆ రోజు మాస్కో అడిగిన పాపానికి నడి రోడ్డు మీద ఒక దళితుడిని కొడితే మీరు ఎక్కడికి వెళ్ళారు? ఒక దళిత డ్రైవర్ని డోల్ డెలివరీ చేశారు ఇంటికి తీసుకొచ్చి, ఆ రోజు ఎక్కడికి వెళ్ళారు? ఒక మైలు నన్ను రోడ్డు మీద నరికి చంపితే మీరు ఎక్కడికి వెళ్ళారు? ఇవన్నీ చెప్పుకొని పోతే మీరు రాజకీయ విమర్శలు చేయాల్సి మాకు లేదు. కానీ అది వైసీపీ అవనండి, టీడీపీ అవనండి, జనసేన అవనండి, బీజేపీ అవనండి, కమ్యూనిస్ట్ పార్టీలని ఎవరైనా సరే సుగాలి ప్రీతికి మనం అందరం కూడా కలిసికట్టుగా న్యాయం చెయ్యాలి. ఏ విధంగా న్యాయం చెయ్యాలి అని ఆలోచించాలి తప్ప ఒక పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి మాట్లాడడం అనేది చాలా తప్పు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు గిరిజన ప్రాంతంలో రావడం, సమస్యల పరిష్కారం చేయడంలో ముందుకు వస్తున్నారు కాబట్టి గిరిజనులు దూరం చేయాలని ఏదైతే ఉన్నదో ఇది మీరు దయచేసి అర్థం చేసుకోండి. రండి, ఏదైతే మనం అందరం కూడా ముందుకు వచ్చి ప్రభుత్వం పైన ఒక రిప్రజెంటేషన్ ఇద్దాం. ఏ విధంగా న్యాయం జరగాలో దాని మీద మనం అందరం సహకరిద్దాం. ఒక పక్క గత ప్రభుత్వంలో ఉన్న సాక్ష్యాలన్నీ కూడా తారుమారు అయ్యాయి, ఈ కేసు కొద్దిగా లేట్ అవుతుందని ఓపెన్ గా చెప్పినప్పుడు కూడా అతని పైన విమర్శించడం సరికాదు. మీరు నిన్న వైసీపీ నాయకులు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. వైసీపీ ఏదైతే గిరిజనులు మాజీలు సిట్టింగ్లు ఉన్న వాళ్ళు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి మీరు ప్రెస్ మీట్ పెట్టారు. ఇన్నాళ్ళు ఎందుకు మీరు ప్రెస్ మీట్ పెట్టలేదు? మీ అయ్యంలో ఎన్ని జరిగాయి, ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు? ఇంకో కథన విజయవాడ నుండి తీసుకొచ్చి గిరిజన భవన్లో ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారు. కరెక్టే, చాలా మంచిది, మేము స్వాగతిస్తున్నాం. ఒక గిరిజన మహిళకి అన్యాయం జరిగేటప్పుడు ప్రశ్నించడం తప్పలేదు. కానీ మీరు మాట్లాడే విధానం పవన్ కళ్యాణ్ గారిని విమర్శించి మాట్లాడారు. ఏమని మాట్లాడారు? మీరు పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో నేను డబ్బులు తెచ్చారా? సినిమాలు నిన్ను డబ్బులు తెచ్చారా? అయ్యా, మీరు ఉద్యమాలు చేసిన మీ ఇంట్లో నేను మీ జోబులు లేదా నేను ఉద్యమాలు చేసిన నా జోబులు డబ్బులు తీసుకురాం. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వం మీద 10 రూపాయలు రావాల్సిన దగ్గర 90 రూపాయలు వచ్చేలాగా మన ఉద్యమాలు చేసి ప్రభుత్వం తెప్పించడంలో మన బాధ్యత. అంతేగాని పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే నేను హీరోని అయిపోతాను, నేను రాష్ట్ర వ్యాప్తంగా నా పార్టీ బలోపేతం అయిపోద్దని చెప్పి ఆలోచన విధానం దయచేసి మీరు పక్కన పెట్టండి. మీరు కనీసం అసెంబ్లీకి రండి అయ్యా. అసెంబ్లీలోకి వచ్చి పవన్ కళ్యాణ్ గారు కానీ అటువైపు కానీ చంద్రబాబు నాయుడు గారిని ఇటువైపు కూర్చుండేటప్పుడు మీరు ప్రశ్నించండి. అయ్యా, ఈ కేసు విషయంలో మేము అధికారులు ఉండేటప్పుడు మీరు మా మీద కలపట్టారు, ఇప్పుడు మీరు ఏం చేస్తారని ప్రశ్నించండి. మీరు కల్పించి కేంద్రాన్ని పంపించండి. ఈ కేసు దర్యాప్తు చేయమని చెప్పి పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయమని చెప్పాలి తప్ప గిరిజనులకి పవన్ కళ్యాణ్ గారిని ముడిపెట్టి గిరిజనుల పట్ల పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానాన్ని దూరం చేయాలంటే మాత్రం సహించేది లేదు. ప్రతి విషయాన్ని కూడా మీరే ఇలా రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి ఒక ఆడబిడ్డని అడ్డు పెట్టుకొని రాజకీయ లబ్ధి పొందాలని మీరు చూసినట్టయితే మీ గిరిజన గ్రామాలు అన్ని గ్రామాలు కూడా మేము తండాలకు తిరుగుతాం. తిరిగి మీరు ఏ విధంగా అయితే మీరు అన్యాయం చేస్తారో మీ విషయాలన్నీ కూడా మేము కూడా బట్టబయలు చేస్తాం. ఇప్పుడు ఏ విధమైన రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారో అది కూడా బట్టబయలు చేస్తాం. కాబట్టి ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగేటప్పుడు మనం అందరం కలిసికట్టుగా ముందుకెళ్దాం. కానీ ఎందరో రాజకీయ లబ్ధి పొందుతూ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి మాట్లాడదామంటే మాత్రం సహించేది లేదు. ఈ రోజు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కేసుని వెలుగులో తీసుకొచ్చిందంటే అది పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఈ ఒక కేసు కాదు, మీకు బాగా తెలుసు, స్వాతంత్రం వచ్చిన దగ్గర నుండి కూడా గిరిజన ప్రాంతంలో ఎన్నో అత్యాచారాలు జరిగాయి, ఎన్నో మానబంధాలు జరిగాయి.
ఎన్నో విషయాలు జరిగాయి. ఏ రోజు కూడా ఈ కేసు అయినంత ఏ కేసుకు రాలేదు. ఎందుకు వచ్చిందంటే ఇది పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఆవిడకి అండగా ఉండబెట్టి అయిపోయింది. ఈ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు అధికారులు ఉన్నారు కాబట్టి అసలు ఈ కేసును ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన భావన ఉంది. మీరు అంతే కదా, బుర్ర జల్లేదాం కదా, బుర్ర జల్లేసి నేను ఈ రోజు పేపర్లో టీవీలో వచ్చేదాం అని చెప్తే ఒక గిరిజనులుగా మేము సహించలేదు. ఎందుకంటే మీరు ఇలా తప్పుడు సంగీతం తీసుకెళ్లడం వల్ల మీ వల్ల మా గిరిజన ప్రాంతానికి పవన్ కళ్యాణ్ గారిని దూరం అయినట్టయితే మా అభివృద్ధి ఆపితే మీకు దండాలకు బాగుంటుంది ఆలోచన విధానం ఏదైతే ఉందో మీరు సహించలేదు. ఇప్పటికైనా సరే అందరూ కలిసికట్టుగా వాళ్ళకి న్యాయం చేసేలా మాట్లాడదాం తప్ప ఒక రాజకీయ లబ్ధి కోసం కానీ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి మాట్లాడదాం అంటే మాత్రం గిరిజనసేన నాయకులు కానీ ఎవరు కూడా సహించేది లేదని చెప్పి తుమ్మప్పలరావు ద్వారా మీకు ఈ వీడియో ద్వారా అందరూ కూడా రాష్ట్ర ప్రజలకు ఉందని కూడా కోరుకుంటున్నాం. అలాగే రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక విషయం చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న మంచి పనులు కొంచెం మంది బురద జల్లాలని చూస్తున్నారు. దయచేసి అర్థం చేసుకోండి. మేము ఎన్నో పోరాటాలు చేసాం, రోడ్డు సమస్యల మీద పోరాటాలు చేసాం, మంచినీటి సమస్యల మీద పోరాటం చేసాం, కోడి పట్టాల మీద పోరాటం చేస్తాం. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు మేము ఇచ్చిన లెటర్ ని క్షుణ్ణంగా పరిశోధించి ఇది నేను ఎంతవరకు చేయగలను, ఏ విధంగా చేయగలను నాకు ఆలోచించే నాయకుడు మనకు వచ్చాడు కాబట్టి మీరు ఆ నాయకుడు మన దూరం చేయకండి. గిరిజన ప్రాంతంలో ఇప్పటికే 90% సమస్యలు ఉన్నాయి. 90% సమస్యల్లో 10% సమస్యల మీద పవన్ కళ్యాణ్ గారు దృష్టి పెట్టారు. ఇంకో 80% సమస్యలు కూడా దృష్టి పెట్టేలాగా మేము ముందుకు తీసుకుని వెళ్తున్నాం. అలాంటి నాయకుని మా గిరిజన ప్రాంతం నుండి దూరం చేసి మా గిరిజన ప్రాంతంలోని గుండెల్లో ఉన్న దేవిని దూరం చేద్దాం ఆలోచన మీ బెమ. దయచేసి అర్థం చేసుకుని పవన్ కళ్యాణ్ గారిని ఇందులో టార్గెట్ చేసి మాట్లాడదంటే మాత్రం గిరిజనులందరూ కూడా రోడ్డు ఎక్కి మిమ్మల్ని బట్టబయలు చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ కోరుకుంటున్నాం. అలాగే అందరూ కలిసికట్టుగా ఆ పిల్లకి న్యాయం చేయాలని మనం కోరుకున్నాం. జై జనసేన, తుమ్మప్పలరావు. ప్రీతి కేసు విషయంలో మా అధినేత అయిన పవన్ కళ్యాణ్ విమర్శిస్తే గిరిజన సైనికుడుగా చూస్తూ ఊరుకోము. అలాగే గత వైసీపీ ప్రభుత్వంలో ఇలాంటివి ఎన్నో జరిగాయి. అప్పుడు లేవని నోరు ఇప్పుడు మా అధినేత మీద ఎందుకు ఇలా దుష్టప్రశ్న చేస్తున్నారు? గతంలో మీ ఎమ్మెల్సీ ఒక శవాన్ని డోర్ డెలివరీ చేయలేదా? మాస్ అడిగిన పాపానికి ఒక డాక్టర్ని మీ పోలీసులతో కొట్టించలేదా? ఇలాంటివి ఎన్నో జరిగినా పట్టించుకొని మీరు ఇప్పుడు మా అధినేత కోసం మీరు మాట్లాడతారా? ఇలాంటి మాటలు సరికావని నేను హెచ్చరిస్తాను ముందుగా వైసీపీ నాయకులకి. అలాగే నాది అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం అరకు నియోజకవర్గం నుంచి మేము జన సైనికులుగా గట్టిగా మీకు వార్నింగ్ ఇస్తున్నాం. ఇదే ఇంకోసారి రిపీట్ అవుతే మీ వైసీపీ నాయకులకి తగు బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ ఆదివాసీ ప్రాంతంలో మన్యం ప్రాంతంలో ఇప్పుడే పవన్ కళ్యాణ్ చొరవతో మంచి రోడ్లు కావచ్చు, మంచి అభివృద్ధి చెందుతుంది. ఇలాంటివి మీరు ఇప్పుడు అడ్డుపడితే మాత్రం మేము చాలా బాధాకరంగా భావిస్తాం. దీన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక దృష్టి పెట్టి ఆదివాసీ ప్రాంతాలకు ఎంతో మేలు చేద్దామంటే మీరు ఇలాంటి కేసు విషయాలు అడ్డం పెట్టుకొని మీకు రాజకీయం చేయడం దమ్ము లేక మీరు మీకు చేతకాక మా అధినేతాన్ని అడ్డం పెట్టుకుని ఇలాంటి కేసు విషయం కోసం లాగుతారా? ఇలాంటి కేసు విషయాలు సరికాదు. మా అధినేత ఈ కేసు కోసం ముందుగానే ఇంకోటి చేయించారు కాబట్టి సిబిఐకి అప్పచెప్పి ఇంకా న్యాయం చేయాలని చూస్తున్నారు. దీనికోసం మీరు ఇక మానుకుంటే మంచిదని నేను భావిస్తున్నాను.